నమస్తే అందరికీ. ఈరోజు రండి మనము దోసకాయ చికెన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. చాలా టేస్ట్గా ఉంటుంది. ముందుగా స్టవ్ పైన బాండలు పెట్టి 3 or 4 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత ఒక పెద్ద ఆనియన్ని సన్నగా తరిగి దాన్ని వేసి బాగా వేపండి. కొంచెము ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యేటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు వేపాలి. మనము పచ్చివాసన పోగానే పెద్ద 2 టమోటాలని సన్నగా తరిగిన టమోటాలను వేసి బాగా మగ్గనివ్వాలి. టమోటాలు గుజ్జు గుజ్జుగా అయ్యే వరకు మనం వీటిని వేపుకోవాలి. ఇవి బాగా వేగినాయి అనుకున్న తర్వాత మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ని దాంట్లో వేసి కొంచెం వేపండి. వేపినప్పుడు దీనిలో వాటరు కొద్ది కొద్దిగా వస్తుంటాయి. ఈ స్టేజ్లో దీనికి మనము మూత పెట్టి కానీ సన్న మంట మీద ఉడికించామంటే వాటర్ అన్నీ వదులుతాయి. రండి చూద్దాము. చూడండి వాటర్ ఎలా వచ్చేసాయి చికెన్లో నుంచి. ఎప్పుడైనా సరే చికెన్లో వాటర్ అన్నీ ఆవిరయ్యే వరకు మనం వేపాలి. వేపిన తర్వాతే మిగతా ఇంగ్రీడియంట్స్ వేసుకుంటే చికెన్ కర్రీ నీసు వాసన రాకుండా ఉంటుంది. ఇప్పుడు కొద్దిగా పుదీనా వేసానండి. చికెన్ని ఈ స్టేజ్లో కదుపుతూనే ఉండాలి, లేకపోతే అడుగంటే ప్రమాదం ఉంది. పుదీనా వేసిన తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసుకున్నాను. ఇప్పుడు వరుసగా ఒక్కొక్కటి మనం ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేయాలో అన్నీ వేసుకుంటాము. ఏమేమి అంటే మనకు ఆల్మోస్ట్ తెలిసిన ఇంగ్రీడియంట్సే. పసుపు, తర్వాత సాల్ట్ కూడా ఇప్పుడే వేసుకోవచ్చండి. సాల్ట్ వేసి కొద్దిగా వేపిన తర్వాత మనకి రుచికి సరిపడా కారం, మీరు ఎంత కారం తినగలుగుతారో అంత కారం వేసుకోండి. నేనైతే మేము ఎలా తింటామో అలాగనే వేసాను. చూడండి ఎన్ని స్పూన్లు వేస్తానో చూడండి, లెక్క పెట్టండి. 1, 2 2 స్పూన్లు వేస్తాను నేను. రెండోది కొంచెం తగ్గించే వేసుకాను, ఎందుకంటే మా చిన్న బాబు ఉంటాడు, వాడు కొద్దిగా కారం తక్కువ తింటాడు, అందుకోసం కొంచెం తగ్గించాను. మీరు కొంచెం కారం వేసుకోండి. నాన్ వెజ్ కర్రీస్లో ఎప్పుడు కొంచెం ఘాటు తగిలితేనే అవి టేస్ట్గా ఉంటాయండి. ఇప్పుడు నేను ఇంట్లో తయారు చేసుకున్న ధనియాలు వేపి తయారు చేసిన ధనియాల పొడి 1 స్పూన్ వేసాను. నెక్స్ట్ 1/2 స్పూను గరం మసాలా వేసి ఈ మసాలా దినుసులు బాగా పట్టే వరకు బాగా వేయించండి చికెన్ని. మనకి మూత పెట్టి ఒక 5 minutes సిమ్లో ఉడికించిన తర్వాత చూడండి మొత్తము ఆయిల్ బయటకు వస్తుంది. ఈ స్టేజ్లో మనము అడుగంటకుండా కొంచెం కొద్దిగా వాటర్ వేసుకోండి. చాలా తక్కువ, అంటే గ్రేవీగా కాదు, ఇప్పుడు అడుగంటకుండా మాత్రం వేస్తున్నాను. కొద్దిగా వాటరు వేసుకొని బాగా కలబెట్టండి. అది చికెన్ ఎంత బాగా రోస్ట్ అయితే అంత బాగుంటుంది. ఇప్పుడు 70% ఉడుకుంటుంది. ఈ స్టేజ్లో నేను సన్నగా కోసి పెట్టుకున్న దోసకాయ ముక్కల్ని దీంట్లో వేస్తాను. చికెన్ 70% ఉడికిన తర్వాత మాత్రమే దోసకాయలు వేయండి. దోసకాయలు చాలా త్వరగా కుక్ అయిపోతాయి, ఎక్కువ టైం పట్టదు. మళ్ళీ ఒకసారి మూత పెట్టి సన్న మంట మీద ఉడికించండి. ఇదంతా లో ఫ్లేమ్లోనే జరగాలి ప్రాసెస్. లో ఫ్లేమ్లో జరిగితేనే ముక్క బాగా ఉడికి జ్యూసీగా లోపల ఉంటుంది. హై ఫ్లేమ్ అయితే పైనంతా గట్టి పడిపోతుంది, తినలేము. ఇప్పుడు మనకి కావాల్సినంత వాటర్ పోసుకోండి. మీకు గ్రేవీ ఎక్కువ కావాలంటే ఎక్కువ పోసుకోండి, తక్కువ కావాలంటే తక్కువ పోసుకోండి. ఈ మధ్యలోనే నేను ఒక పచ్చిమిరపకాయ కూడా వేసాను, అది చెప్పటం మర్చిపోయినాను. ఇంకేం లేదండి, అన్నీ వేసేసాం మనము. దీంట్లో ఇంకా ఏమీ వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ లేవు. లో ఫ్లేమ్లో మూత పెట్టి ఉడికిస్తే చూడండి అసలు ఎంత బాగా మంచి అరోమా వస్తుంది. నాకైతే ఇప్పటికిప్పుడే అన్నం తినేయాలన్నంత కోరిక పుడుతుంది. మళ్ళీ మూత పెట్టి ఇంకో 2 minutes దీన్ని సన్నని మంట మీదే మగ్గనిద్దాం. చూడండి కూర ఏ విధంగా తయారైపోయిందో. ఇంకా చివరిగా ఆల్రెడీ తయారైపోయింది. ఇంకా లాస్ట్లో మనం కొద్దిగా కొత్తిమీర వేసుకొని దీన్ని దించేసుకోవచ్చు. ఈ స్టేజ్లో మనము ఉప్పు చెక్ చేసుకోవాలి. కారం మనం ఎంత కావాలో అంత వేసుకున్నాము. ఉప్పు ఎక్కువ అయితే కష్టం, కానీ తక్కువ అయితే ఈ స్టేజ్లో మనం వేసుకోవచ్చు. సరిపోయింది నాకు ఉప్పు కారాలన్నీ. మళ్ళీ మూత పెట్టి ఇంకొంచెం సేపు చికెన్ ఉడికిన తర్వాత చూడండి టెక్స్చర్ చూడండి అసలు ఎంత బాగుందంటే ఎమ్మీగా ఉంది. ఎప్పుడు వట్టి చికెనే వండకుండా అప్పుడప్పుడు ఇలా వేరే వెజిటబుల్స్ యాడ్ చేసి వండుకోండి. చికెన్ చాలా బాగుంటుంది. చూడండి ముక్క చూడండి ఎంత బాగా ఉడికిందనే దానికి విరిగింది చూడండి. మనం ఇంకా దీన్ని రుచి కూడా చూడాల్సిన అవసరం లేదు. చాలా బాగుంది. చివరిగా గార్నిష్ కోసం కొద్దిగా కొత్తిమీర చల్లుతున్నాను. కర్రీ ప్రిపేర్ అయిపోయింది. ఫస్ట్ టైం నా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ వేయండి. మీరు కూడా ఒకసారి కర్రీని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి.